హాయ్ హలో అందరికీ నమస్తే. నేను జర్నలిస్ట్ రవీందర్. వెలుగు టీవీ ఎక్విప్మెంట్ కోసం సహాయం అడగగానే ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తున్నారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎవరైనా సహాయం అందించాలనుకుంటే కింద నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి మీరు సహాయం అందించగలరు. సో టాపిక్లోకి వెళ్తే, గాదే సాయికృష్ణ ఎపిసోడు, ఆ కేసు, ఆ వివరాలు, సిఐ నాగరాజు, ఈ ప్రభుత్వ పనితీరు అన్నీ అందరికీ తెలుసు. అయితే ఇందులో ఒక కోర్టులో కొన్ని ఆదేశాల తర్వాత కీలక మలుపు ఈ కేసు తిరిగినటువంటి పరిస్థితి. సిఐ నాగరాజుకు ఏదైతే తను లేకుండా చేశాడో అదే ఇప్పుడు తనను రక్షించేటువంటి పరిస్థితికి వచ్చింది. దాని విషయంలో కోర్టులు కూడా అడిగినటువంటి క్రమంలో విస్తృతమైన చర్చ దానిపైన జరుగుతూ ఉంది. ఆ జరిగినటువంటి కీలక పరిణామాలు ఏంటి కోర్టులో అనేటువంటి విషయాలు మీ దృష్టికి ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నము. మన దేశంలో మనం ఏమనుకుంటారు, చాలామంది సత్యమేవ జయతే, మన దేశం యొక్క నినాదం. ఈ సత్యం బతకాలంటే ఏం జరగాలి, ఈ సమగ్రతను కాపాడాలంటే ఖచ్చితంగా నిజం అనేది బతకాలి. నిజం బతకాలంటే, ఆ నిజాలు వెలికి రావాలంటే విచారణ జరిగే తీరు నిష్పక్షపాతికంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎవరికి లొంగకుండా శాస్త్రీయ పద్ధతిలో ప్రతిదీ కూడా విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇదే అంశాన్ని ఇప్పుడు న్యాయస్థానము ఈ సిఐ నాగరాజు గాదే సాయికృష్ణ ఎపిసోడ్లో మరి ప్రస్తావిస్తూ, మరి ఈ రకంగా నిష్పక్షపాతకంగా శాస్త్రీయంగా విచారణ జరగాలంటే కొన్ని కింది కోర్టులు ఇచ్చినటువంటి తీర్పులు ఏవైతే ఉన్నాయో వాటిని కొంత సవరించింది. ఇక్కడ ఏ రకంగా అంటే, ఇప్పుడు సిఐ నాగరాజు రాజమహేంద్రవరం జైల్లో ఉన్నారు. విచారించడం కోసం అని చెప్పి రాజమహేంద్రవరం జైల్లోనే విచారించాలి, బయటికి తీసుకెళ్ళకూడదు అనేది కింది కోర్టు ఇచ్చింది. సో దీన్ని ఇప్పుడు ఈ రకంగా ఉండడం వల్ల కట్టడి చేసినట్టే అవుతుంది, నిజాలు అనేటువంటి బయటికి రావు. కాబట్టి కింద విజయవాడ 2వ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ కోర్టు ఏదైతే ఇచ్చిందో దాన్ని హైకోర్టు సవరిస్తూ ఏ రకంగా అంటే, ఇక్కడ ఈ సాక్ష్యాలు సేకరణకు సంబంధించి ఖచ్చితంగా ఈ సిఐ నాగరాజు ప్రధానంగా ఉన్నాడు కాబట్టి ఆ వ్యక్తిని తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. సాక్ష్యాల సేకరణ కానీ, సీన్ రీకన్స్ట్రక్షన్కి సంబంధించి కానీ, ఈ నిందితుడు అంటే ఇప్పుడు ఈ సాయికృష్ణ కేసులో సిఐ నాగరాజు ఎక్కడెక్కడ తిరిగాడు, ఏం చేశారు, ఆ ప్రదేశాలేంటి, ఈ క్రైమ్ జరిగినటువంటి ఆ సీన్లు ఏంటి, అదేవిధంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ దగ్గర కానీ, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు కానీ, పైన డాబా పైన చర్చ నడుస్తుంది దానిపైన కానీ, ఇట్లా ఈ కేసుకు సంబంధించి ఏ లొకేషన్లు ఉన్నాయి, ఉన్నాయి, ఆ సిటీ ఏం చెప్తుందనే ప్రతి దాంట్లో కూడా ఈ సిఐ నాగరాజుని తీసుకువెళ్ళొచ్చు అని చెప్పింది. అయితే ఇక్కడ ఈ సిఐ నాగరాజును తీసుకువెళ్తున్నటువంటి క్రమంలో ఒక టైం కూడా ఇక్కడ కేటాయించింది. 9వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు సిట్టుకు అనుమతిస్తూ, ఇక్కడ రాజమహేంద్రవరం నుంచి విజయవాడకు తరలించేటువంటి క్రమంలో, మళ్ళీ విజయవాడ నుంచి రాజమహేంద్రవరం తీసుకొచ్చేటువంటి క్రమంలో ఖచ్చితంగా ప్రతి కదలిక, సిఐ నాగరాజుకు సంబంధించినటువంటి ప్రతి కదలిక కూడా వీడియో రికార్డ్ చేయాలని చెప్పింది. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటిది. సత్యమేవ జైతే అని ఎందుకన్నారు, ఇక్కడ సత్యం బతకాలంటే ఇది కూడా జరగాలి. ఇక్కడ ప్రతి కదలిక కూడా, ఎందుకంటే జరిగినటువంటి తీరు, ఆ సీసీ ఫుటేజ్ల మాయము, పైన అధికారులు సహకారం, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏదైనా జరగవచ్చు. పైగా సిఐ నాగరాజు కోర్టులో నాకు ప్రాణహాని ఉంది అని చెప్పాడు కాబట్టి ప్రతిదీ కూడా రికార్డ్ ఉండాలి అని చెప్పింది. దీనితో పాటు ఒరిజినల్ వీడియో 17వ తారీఖున విజయవాడ కోర్టులో సమర్పించాలి అని చెప్పింది. అండ్ అదేవిధంగా నాగరాజు భద్రతకు సంబంధించి, ప్రాణాలకు సంబంధించి కానీ, శారీరకంగా ఇబ్బంది పెట్టడానికి సంబంధించి కానీ, వ్యక్తిగత గౌరవానికి సంబంధించి కానీ ఏది కూడా ఇబ్బంది కలగకూడదు అని చెప్పింది ఇక్కడ. అండ్ అదేవిధంగా ఈ సిఐ నాగరాజు ఏదైతే సీసీ ఫుటేజ్లు ఇవి మాయం చేశాడో ఆ రకంగా మళ్ళీ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి విచారణకు సంబంధించినటువంటి ప్రతి సీసీ ఫుటేజ్ వివరాలు, అంటే ఇప్పుడు అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర, కృష్ణలంక పోలీస్ స్టేషన్ దగ్గరికి సిఐ నాగరాజును తీసుకువెళ్తారు. తీసుకువెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటి ఆ చుట్టుపక్కల ప్రాంతాలు కానీ, ఎక్కడెక్కడికైతే తీసుకుపోతారో అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ వివరాలు అన్నీ కూడా కావాలంటే అన్నీ కూడా కోర్టుకు సమర్పించాలి. ఏది కూడా డిలీట్ చేయకూడదు, హ్యాక్ చేయకూడదు, మీ తెలివి చూపిస్తానంటే సరిపోదని కూడా ఇక్కడ సీరియస్గా అంటే సీరియస్గా. సో ఇట్లా జరిగినప్పుడే ఖచ్చితంగా విచారణ అనేది, ఆ విచారణలో నిజాలన్నీ బయటకు వస్తాయి. లేకపోతే దీని వెనక ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. మీ అందరికీ తెలుసు, ఒక్కడి వల్ల ఇది కాదు, దీని వెనక చాలామంది ఉన్నారనేటువంటిది. దానికి సంబంధించినటువంటి పూర్తి డేటా జగన్ గారు ఆల్రెడీ చెప్పి ఉన్నారు, వైసీపీ పార్టీ లీడర్లు కూడా ఆల్రెడీ చెప్తూ ఉన్నారు. దీని గురించి భారతదేశం మొత్తం కూడా చర్చ జరుగుతూ ఉన్నది. అయితే ఇక్కడ ఒక విచిత్రం ఏమిటంటే, దీన్నే కర్మ అంటారు. ఎప్పుడో వచ్చే జన్మలో ఇంకో జన్మలో కాదు, జస్ట్ నెలల కాలం కూడా పట్టలేదు. ఇక్కడ సిఐ నాగరాజు ఏదైతే తప్పు చేసి ఆ మాయం చేసినటువంటి దృశ్యాలకు సంబంధించిన సీసీ ఫుటేజ్ కానీ పోలీస్ స్టేషన్లో కానీ పక్కన కానీ
తర్వాత క్లౌడ్ సర్వర్లో కానీ అంతా తీసేశారు, మాయం చేశారు. 18 నెలలుగా ఉన్నటువంటి సీసీ ఫుటేజ్. సో తనను రక్షించుకోవడం కోసం మాయం చేశాడు. కానీ ఇప్పుడు అవే సీసీ ఫుటేజ్లు తనని రక్షించడానికి ఉపయోగపడతా ఉన్నాయి. ఇప్పుడు కోర్టు చెప్పింది అదే కదా, ప్రతి సీసీ ఫుటేజ్ ప్రతి రికార్డింగ్ ఉండాలని చెప్పి, అది ఉంటేనే, అది అలా చెప్తేనే సిఏ నాగరాజుకి భద్రత ఉంటుంది, లేకపోతే ఏమైనా చేయగలరు. ఆ వ్యక్తి అన్నాడు తనకు ప్రాణహాని ఉందని. చూడండి కర్మ అనేది ఎట్లుంటుందో, అదే కాపాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అందుకే అంటున్నారు, పబ్లిక్ అంటున్నారు, ఏమయ్యా నువ్వు మాయం చేసినావు అన్నిటినీ, నేను కాపాడుకోవడం కోసం మాత్రం సీసీ ఫుటేజ్ ఉండాలంటూ, విచారణ రికార్డింగ్లో జరగాలంటే అన్ని కోరుతున్నావే అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అదే నేను కాపాడుతుంది ఈరోజు అని చెప్పి. సో ఎనీవే, ఏదైనా కూడా కొంత ఈ న్యాయం ఇంకా బతికే ఉందనడానికి ఇప్పుడు న్యాయస్థానంలో ఈ ఆదేశాలు చాలా కీలకమని చెప్పొచ్చు. కేసు కొత్త మలుపు తిప్పడానికి ఏదైతే దాచిపెట్టారో అది దాగనటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ సిఏ నాగరాజు, సో ఇక్కడ సిఏ నాగరాజు ఒక వ్యక్తిని లేకుండా చేశారని, ఈ వ్యక్తి లేకుండా పోవాలని కోరుకోవడం కదా, దీని వెనుక నిజానిజాలన్నీ బయటికి రావాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ రకంగా రావాలని, ఆ కుటుంబానికి న్యాయం జరగాలి, చనిపోయిన వ్యక్తి తిరిగి రాడు. కానీ ఇంకొకటి మరోసారి ఇలాంటి జరగకూడదు. న్యాయబద్ధంగా మన రాజ్యాంగంలో ఉన్న హక్కులను వాడుకుని ఈ వ్యక్తికి శిక్ష పడాలి, దీని వెనుక ఉన్న వాళ్ళందరూ కూడా శిక్ష పడాలి. ఇది న్యాయస్థానం కూడా చెప్తా ఉంది. ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు కూడా. మన న్యాయం జరుగుతుందని, సత్యమేవ జయతే అనేది అన్నాం, అది జరిగి తీరుతుందని చెప్పి నమ్మకంతో మరి అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.